యుఫోరియా ఇప్పుడున్న ప్రతి ఇంటికి అవసరమైన కథ అని చెప్పారు. బట్ మీ ఇంటికి ఈ కథ ఎంత అవసరమైంది? మన ఎదురింట్లోనో పక్కింట్లోనో ఇలాంటివి జరుగుతున్నాయి కదా, మన ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉంది కదా. ఏ సందర్భంలో మీకు ఈ యుఫోరియా కథ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించింది? ఏ తల్లి కూడా ఈయన కడుపులోనే తుంచేసుకోవాల్సిందే అనే స్థితికి రాదు. ఆ తల్లి వచ్చిందంటే మేకర్గా, కథకుడిగా రెండిట్లో దేనికి సాటిస్ఫై అయ్యారు ఇన్నేళ్ల కెరియర్లో? ఇప్పుడు ఇంకా తృప్తిపడలేదు. అద్భుతమైన టెక్నికల్గా సూపర్ డైరెక్షన్. తర్వాత కాలంలో గుణశేఖరు మేకింగ్ కంటే కూడా కథను చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు అనిపించింది. ఇప్పుడు నా మీద నాకు ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది. మీ చుట్టూ ఒక యంగ్ టీం ఉండడం ప్లస్ అయింది. నేను ఎంగే చెప్పు. ఎందుకు బాలరామాయణం అంటే మూడో సినిమాకి మళ్ళీ రిస్క్ చేశారు? నేను రామాయణం లాంటిది తీసి ఎన్టీఆర్ గారు అల్లరి గురించి చాలామంది చెప్పారు, చిన్నప్పుడు ఎంత అల్లరి చేస్తే చాలామంది చెప్పారు. ఒక రోజు మాత్రం చాలా గట్టిగా అరిచేస్తే ఇంక నేను ఈ సినిమా చేయని అలిగి కూర్చున్నాడంట. అంటే చాలా హైపర్ కిడ్, కుదురుగా కూర్చోడు. ఆ రోజు పట్టు వాయించాడు. మదర్ అలా గమ్మునే ఉంది తప్పితే. మీరు రామాయణం హిట్ కొట్టినా కానీ స్టార్స్ని హ్యాండిల్ చేయలేదు. చిరంజీవి గారు మిమ్మల్ని నమ్మాలంటే ఆయన ఏదో ఒక మ్యాజిక్ జరిగి ఉండాలి. ఎలా నమ్మారు మిమ్మల్ని? 3 గంటలు నేను నరేషన్ ఇచ్చిన తీరికే. సైనికుడు సినిమాలో క్లైమాక్స్లో మహేష్ బాబు గారు కొన్ని డైలాగులు చెప్పారు, వింటుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. 4-5 పేజీలు ఉంటుంది అది డైలాగ్. ఒకే టేక్లో ఒక్క ఇది కూడా లేకుండా చెప్పేశాను. అసలు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు ఒక సినిమా చేయాలి, కథా చర్చలు నడిచినాయి, ఆల్మోస్ట్ ఫైనలైజెస్లో వర్కౌట్ అవ్వలేదు అని తెలిసింది. అంటే సినిమా లేదు, సినిమా లేనప్పుడు రుద్రమదేవి కథ మీరు భుజాలకు ఎత్తుకున్నప్పుడు గుణశేఖర్ అయిపోయాడు. గుణశేఖర్ ఇంక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాడు. గుణశేఖర్కి పిచ్చి బట్టి ఈ సినిమాని ఎత్తికెక్కున్నాడు. ఇవన్నీ మీరు విన్నారు, మీ దాకా వచ్చినాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళే మొండి ధైర్యం ఎందుకు వచ్చింది? చాలామంది చాలా రకాలుగా కమెంట్లు, ఆ కమెంట్లు చేసేవాళ్ళు. మీ టీంలో నుంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. రానా గారితో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? తను అది వేరే రకంగా ప్రయత్నాలు చేసినప్పుడు నేను అంటే పర్సనల్గా నెక్స్ట్ హిరణ్యకశ్యప తీయడానికి చాలా ట్రయల్స్ చేస్తున్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. నిజమా అబద్ధం? లైఫ్లో హాయ్, వెల్కమ్ టు మై షో. గుణశేఖర్ ఈ పేరుకి ముందు వెనకాల పరిచయ వ్యాఖ్యలు అస్సలు అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన వేసుకున్న ముద్ర అటువంటిది. ఎప్పుడు సమాజానికి అవసరమైన కథలు మాత్రం చెప్తూ వచ్చిన ఆయన ఇప్పుడు యుఫోరియా అని ఇప్పుడున్న సందర్భంలో ఇప్పుడున్న సమాజానికి అత్యంత అవసరమైన కథని మళ్ళీ సినిమాగా చెప్తున్నారు. తన కెరీర్ మొత్తం సమాజానికి అవసరమైన కథలు చెప్తూ అదే సమయంలో సాహసాలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్న గుణశేఖర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి యుఫోరియా సినిమా విశేషాలు, అలాగే ఆయన సినిమాకు సంబంధించిన ఇతర విశేషాలు అన్నీ తెలుసుకుందాము. హై సార్, నమస్తే. నమస్కారం సార్. సార్, అంటే వయసులో చాలా చిన్నవాడిని. ఇది అందరూ చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను, మీ సినిమాలు చూస్తూనే పెరిగాను. ఇది మీకు రిపీటెడ్గా అనిపించదు. ఇలా మీ ముందు కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మీరు నా సంస్థ ఇది నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. నేను ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నాను కొత్తగా మీతో చేయటం. సార్ థ్యాంక్ యూ. సార్, యుఫోరియా అంటే మీరు టీజర్ అప్పుడే ఒక లైన్ వేశారు, దాని అర్థం చెప్పారన్నమాట, ఎక్స్ట్రీమ్ ఎంజాయ్, ఆనందం అని చెప్పేసి. మీ సినిమా కెరీర్లో మీరు యుఫోరియాకి గురైన సందర్భం ఏంటి? అంత ఆనందాన్ని ఇచ్చిన సినిమా, ఆ సందర్భం ఏది సార్? చూడాలనుంది సినిమా. సార్ 100 days ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారితో డయాస్ పంచుకొని ఆయనతో కూర్చున్నప్పుడు నేను ఒక్కసారి చాలా యూఫోరిక్ మూమెంట్కి గురయ్యాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఊహించలేదు చిరంజీవి గారితో సినిమా చేస్తాను. అదే బ్లాక్ బస్టర్ 175 days ఆడింది. ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఆ సినిమాకి నేనే దర్శకుడిని నాకే అన్బిలీవబుల్గా అనిపించింది. ఆ జనంలో ఆ యూఫోరిక్ ఆ ఫంక్షన్లో మూమెంట్ చూసి
నాకు వచ్చింది. ఎందుకంటే నేను అంతకుముందు రామాయణం చేశాను చిన్నపిల్లలతో. సార్ రామాయణం చేసిన ఇమ్మీడియట్గా నేను నా కథ చిరంజీవి గారు విని ఆయన ఇంప్రెస్ అయ్యి నాతో సినిమా చేద్దాం అనడమే ఒక నమ్మలేని నిజం. సార్ సో అది ఈ ఫంక్షన్లో అది నిజమైనట్టుగా ఆ యూఫోరిక్ మూమెంట్ ఫీల్ అయింది నేను. సార్ అండ్ మీరు ఈ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ యుఫోరియా ఈవెంట్లో మాట్లాడుతూ ఇప్పుడు సమాజానికి ఈ కథ అవసరం చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించింది, అందుకనే మా ఫ్యామిలీ మొత్తం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఈ కథను చెప్తున్నామని చెప్పారు. ఏ సందర్భంలో అనిపించింది సార్ ఈ కథ ఇప్పుడు చెప్పాలి అని? మీకు ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగి ఉంటుంది కదా, ఒక పేపర్లో న్యూస్ చూడడము, మీ చుట్టూ ఉండే సమాజంలో ఒక ఇన్సిడెంట్ చూడడం, ఏ సందర్భంలో మీకు ఈ యుఫోరియా కథ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించింది? అంటే ఒక సందర్భంలో కాదండి, మెయిన్ ఏంటంటే ఇది చాలా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్. సార్ పేపర్లో న్యూస్లు చదివి మన చాలా షాక్ అయ్యి నేనే అబ్బా ఏంటి ఇలాగ జరుగుతున్నాయి, ఇంత దారుణంగా జరుగుతున్నాయి, ఇది 1-2 సార్లు కాదు చాలాసార్లు జరుగుతున్నాయి, కానీ ఎవరు దీన్ని చెప్పట్లేదే, ఇది మనం ఖచ్చితంగా ఈ టైంలో ఇది హై టైం చెప్పి తీరాల్సిన అవసరం ఉందే కరెక్ట్ సార్ అని చెప్పి నేను కథ రాయడం మొదలెట్టాను. సార్ అలాగే అవి అలా వరుస ఇప్పటి వరకు అలా జరుగుతూనే ఉన్నాయి ఆ ఇన్సిడెంట్లు, అలాంటి ఇన్సిడెంట్లే. కరెక్ట్. సో అదే నేను డ్రైవ్ చేసింది సార్. సార్ అండ్ మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టారు భూమిక గారి క్యారెక్టర్కి, వీడిని నేను కనకుండా ఉండాల్సింది, కడుపులోనే చంపేసి ఉండాల్సింది అని చెప్పేసి. నేను పర్సనల్గా అది రియల్ లైఫ్లో చూశాను సార్. ఎందుకంటే మా ఊర్లో కావలసి ఉన్నది ఒకప్పుడు చాలా మంచిగా ఉన్న ఊరు, ఇప్పుడు చాలామంది యువత ఈ గంజాయికి వాటికి అలవాటు పడిపోతే ఆ తల్లిదండ్రులు ఈయన్ని ఎందుకు గన్నాను అని బాధపడుతున్న సందర్భాలు, అలాంటి క్షణాలు నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. మీ ట్రైలర్ వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో జరిగే ఆ మూమెంట్స్ అన్నీ భలే క్యాప్చర్ చేశారే, భలే పట్టుకున్నారే, ఇది కథ ఈ కథ కదా ఇప్పుడు చెప్పాల్సింది అనిపించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. బాగా కరెక్ట్గా కనెక్ట్ అయ్యి చెప్పారు. అదే దీంట్లో ఏంటంటే పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మన జీవితాల్లో. సో అందులోనూ నేను నేపథ్యం యుఫోరియాలో అడాలసెన్స్ అంటే 13 to 19 years ఏజ్ గ్రూపు. సార్ మీకు తెలుసు చాలా క్లిష్టమైన దశ. అవును. ఆ దశలో మనం ఏమైతే వ్యక్తిగా మనకు ఒక వ్యక్తిత్వం నిర్మింపబడుతుందో రెస్ట్ ఆఫ్ లైఫ్ మనది అదే. అంతే సార్. ఇది చాలా క్రూషియల్ ఏజ్. అవును. ఆ క్రూషియల్ ఏజ్లో చదువు సంస్కారం బట్టే ఇప్పుడు నేను చెప్పిన నడవడిక ఏర్పడేది. సార్ చదువు గురువులు నేర్పితే సంస్కారం ఇంట్లో నేర్పాలి. ఈ రెండిట్లో ఏది తేడా జరిగినా అది కేవలం వ్యక్తిగతంగా ఆ పిల్లల మీద ప్రభావమే చూపించకుండా అది సొసైటీ మీద ఇంపాక్ట్ చేస్తుంది. సార్ చాలా పెద్ద ఇంపాక్ట్. సో ఇలాంటి నేపథ్యంలో ఒక తల్లి అలాగా ఏ తల్లి కూడా ఈయన కడుపులోనే తుంచేసుకోవాల్సిందే అనే స్థితికి రాదు. ఆ తల్లి వచ్చిందంటే అది ఎంతటి ఇదై ఉంటుంది. సార్ సో అలాగే అందులో ఆ తల్లి పాత్ర ఎంత. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి చాలా లేయర్స్ ఉన్నాయి, సంబంధం ఉన్న ఇదనమాట. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. సో అలాగా మీరు కనెక్ట్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ అంటే యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే మీ ఒక్కడో సినిమాని అద్భుతమైన ప్రేమ కథ అది ఇది అని చెప్పి అంటారు సార్. బట్ ఓకే ప్రేమ కథ అంటారు, నాకు ఓకే. బట్ నాకు అర్థమైన ఒక్కడు వేరు సార్. నాకు అర్థమైన ఒక్కడు మీ ఫస్ట్ పార్ట్లో ఉంది. గెలుపు అంటే ఏందని చెప్పారు, ఒక యువకుడు ఎలా ఉండాలి చెప్పారు. ఆ సినిమాలో ఒక యువకుడి క్యారెక్టర్ మొత్తం బాధ్యతల మీదే వెళ్ళద్ది. ఒక అమ్మాయిని కాపాడడం బాధ్యత, సమాజంలో ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ టెలిఫోన్ బూత్ నుంచి నడుచుకుంటూ వచ్చి కొండారెడ్డిని కొట్టేది అది ఒక బాధ్యత. సమాజంలో ఒక యువకుడు ఎలా ఉండాలని మీరు ఒక్కళ్ళలో చెప్పారు. అది ప్రేమ కథ అనేది అది ఇన్నర్గా ఉంది. ఆ రోజే మీరు యురోపియాలో ఈరోజు మీరు చెప్పాలనుకుంటుంది నాకు ఒక్కళ్ళలోనే చెప్పారు, సున్నితంగా చెప్పారు, ఈరోజు ఇంకా గట్టిగా చెప్తున్నారు అనిపిస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారు అదేంటి? అదేండి అంటే మీరన్నట్టు అదే
అలా పద్ధతిగా పెరిగితే ఆడు ఒక్కళ్ళో అజయ్గా తయారవుతాడు. ఒక మీరు అన్నట్టు అది రియల్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. కరెక్ట్ సార్. సో ఆ పెరుగుదలలో ఏమాత్రం తప్పుదోవ పడితే ఇలా యూఫోరియాలో స్పాయిల్ కిడ్స్గా తయారవుతారు. అంత తేడా ఉంది అది. అండ్ సార్ మీరు మేకర్గా కథకుడిగా రెండిట్లో దేనికి సాటిస్ఫై అయ్యారు ఇన్నేళ్ళ కెరియర్లో? అంటే దర్శకుడిగా కథకుడిగా సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇప్పుడు వరకు ఉన్న ట్రావెల్లో చెప్పండి సార్. నిజం చెప్పాలంటే మనకి ఇంకా రాసే కొద్దీ రాయాలనిపిస్తుంది, సో తీసే కొద్దీ తీయాలనిపిస్తుంది, సార్ మనకు తృప్తి ఉండదు. సార్ సో అందువల్ల నిజంగా నేను ఇప్పుడు ఇంకా తృప్తి పడలేదు. నేను ఆల్వేస్ తృప్తి పడడానికి నెక్స్ట్ సినిమాని ఎన్నుకుంటాను. అట్లీస్ట్ దీంట్లో ఎక్కువ సాటిస్ఫై అయ్యే శాతం తీద్దామని. సార్ అందుకని ఆల్వేజ్ నా బెస్ట్ ఫిల్మ్ అంటే నా రాబోయే నెక్స్ట్ ఫిల్మే. సార్ అంటే మీకు ముందే చెప్పాను సార్, చాలా చిన్న వయసు, తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడితే మీరు క్షమించాలి. నాకున్న అబ్జర్వేషన్ చెప్తాను. మీది లాఠీ మూవీ చూశాను సార్. లాఠీ మూవీలో హీరో ప్రశాంత్ గారిని మీరు చూపించే ఫస్ట్ జైల్లో చూపించే విధానం, ఆ గోడ సైడ్ తిరుగుంటాడు, బ్లాక్ షూ మొత్తం బ్లాక్ పడితే ఫేస్ అట్ట కనిపిస్తుంది. అక్కడ పావురాళ్ళు టప 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 కొట్టుకుంటే వాటి రెక్కల్లో నుంచి లైట్ పడద్దు అంతే. ఆ రెక్కలు ఎక్కడైతే షాడో పడద్దో మిగతా ప్లేస్లో అట్లా లైట్ పడుతూ ఉంటుంది. కట్ చేస్తే రఘువరన్ని చూపించారు. ఆ ట్రైన్ అటు పోతుంటే ఆ ట్రైన్ కిటికీల్లో నుంచి లైట్ మాత్రం ఫేస్ మీద పడుతుంటుంది, మొత్తం బ్లాక్. సినిమా మొత్తం గమనించాను సార్, అద్భుతమైన టెక్నికల్గా సూపర్ డైరెక్షన్. కానీ తర్వాత కాలంలో గుణశేఖరు మేకింగ్ కంటే కూడా కథను చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు అనిపించింది. కరెక్టా రాంగా సార్? అంటే మేకింగ్ అద్భుతమైన మేకింగ్, నేను కాదనట్లేదు, బట్ మీకున్న పరిజ్ఞానం వల్ల కానీ లేకుంటే ఒక మంచి కథను చెప్పాలన్న ఉత్సాహం వల్ల కానీ ఆ మేకర్ని కాస్త తగ్గించుకొని గొప్ప కథలు చెప్పడం స్టార్ట్ చేశారు అనిపించింది. అది అలా చెప్తే అది అలా అనిపిస్తే మంచిదే. కానీ ఇప్పుడు నా మీద నాకు ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది, నువ్వు తర్వాత ఎక్కువ మేకింగ్ మీదకి వెళ్ళో కథ కంటే కథని సెకండరీ చేసి ఎక్కువ కథ వైపే వెళ్తున్నాను మీరు మీ బోటోళ్ళు అంటే అది చాలా మంచి విషయమే. అంటే నేను బేసిక్గా రైటర్ అవడం వల్ల నేను కనెక్ట్ అయ్యాను. అదే. అండ్ వై ప్రశాంత్ సార్ అంటే అప్పుడున్న సమయంలో మీ ట్రావెలింగ్ క్రాంతి కుమార్ గారి దగ్గర నుంచి అయితేనేమి, లేకుంటే ఆర్జీవీతో పనిచేసిన విధానం అయితేనేమి, ఇక్కడెక్కడ కూడా ప్రశాంత్ అనే క్యారెక్టర్ మనకి సంబంధించిన వ్యక్తి కాదు. అంటే ఆయన సినిమాలు ఉన్నా కానీ మీరు ట్రావెల్ చేసిన విధానంలో ఎక్కడా ప్రశాంత్ లేరు. సో వై ప్రశాంత్ మీరు లాంచ్ అవ్వడానికి ప్రశాంత్ గారు? నేను అప్పుడు కొత్త కుర్రాడు కావాలనుకున్నాను. ప్రశాంత్ కొత్తోడు. అప్పటికి తమిళ్లో శంబరత్తి అని ఒక సినిమా చేశాడు, అదే చామంతిగా తెలుగులో డబ్ అయింది. రెండో సినిమా నాదే, నాటి రెండో సినిమా. కొత్తోడు కావాలనుకున్నాం, సో అలా కాస్ట్ చేసాం అంతే. సార్ చాలా సంవత్సరాలు అసిస్టెంట్గా అసోసియేట్గా చాలా కష్టాలు పడి ఒక ఛాన్స్ వచ్చి ఉంటుంది. ఎందుకు పోలీస్ కథనే చెప్పాలనుకున్నారు? ఎందుకంటే ఆ పిల్లవాడు గోడెక్కి ఆ పోలీసులను చూస్తుంటే, కీరవాణి గారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ సార్, కీరవాణి గారు అనుకుంటాను, మ్యూజిక్, ఆయన కొట్టే మ్యూజిక్, ఆ పిల్లోడు చూసే ఆరాధనగా చూసే విధానం, నాకు తెలిసి మీ దృష్టిలో పోలీసులు అంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉంది అనిపిస్తుంది. ఎందుకు ఆ కథే చెప్పాలనుకున్నారు? నేను ఒక మ్యాగజైన్లో అది దీంట్లో ఒక ఇది చదివాను, ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్ వితౌట్ యూనిఫామ్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఏ సిటిజన్ విత్ యూనిఫామ్. ఇది బాగా నచ్చింది నాకు. అంటే యూనిఫామ్ లేని ప్రతి పౌరుడు పోలీసే, యూనిఫామ్ ఉన్న ప్రతి పోలీసు ఒక పౌరుడే. అలాంటి ఒక అసోసియేషన్ పోలీస్ అండ్ సిటిజన్. అది దీని మీద కథ చేస్తే బాగుంటుందని లాఠీ కథ దీని మీద బేస్ చేశానండి. ఓకే, అది అంటే చాలా అంటే ఎక్కువ ప్రేమించారనిపించింది సార్ నాకు నిజంగా. అంటే ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ ఏదో బ్యాక్ స్టోరీలో ఉండుంటుంది, అడగాలనిపించింది, అందుకు అడిగాను. కీరవాణి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మన సినిమాకి యుఫోరియాకి కాలభైరవ గారి మ్యూజిక్ అనమాట. అంటే మీ సినిమాలు, కీరవాణి గారి ప్రయాణము, మీ ఇద్దరి ఒకరి గురించి ఒకరు తెలిసిన విధానం అంతా ఓకే, సింక్ అవుద్ది. కాలభైరవ గారుని మీ సినిమా కథకి ఎలా ఇంజెక్ట్ చేయగలిగారు? ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వగలిగారు? ఏదైనా కథ సార్, ఇప్పుడు ఒక కథకి
ఎలాంటి సౌండ్ కావాలి, ఎలాంటి విజువల్ కావాలి, ఆ కథ నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు యూఫోరియా కథ వెరీ యూత్ఫుల్గా చెప్పాలి, వెరీ ట్రెండీ మ్యూజిక్తో ఉండాలి. సో విజువల్స్ కూడా చాలా స్టన్నింగ్గా, చాలా ఇదిగా ఉండాలి, కొత్తగా ఉండాలి. సో ఆ ప్రాసెస్లో నేను కాలభైరవుని గమనిస్తే తను ఇప్పుడు వస్తున్న వాళ్ళలో స్టాండర్డ్ ఉంటూనే కొత్త సౌండ్ ట్రెండీ మ్యూజిక్ పోగలుగుతున్నాడు. సో అందుకని తన కీరవాణి గారి అబ్బాయిని తీసుకోలేదు, తన మ్యూజిక్ నచ్చే తీసుకున్నాను. సో అలాగే విజువల్ పరంగా కూడా కొత్త కెమెరామెన్ ఇంట్రడ్యూస్ చేశాను. సో రెగ్యులర్ కెమెరాలు కాకుండా నేను ఏదో కొత్తగా చూస్తున్నాను. కొత్తగా చూసేది కొత్తోడైతే ఇంకా బెటర్గా నాకు ఇస్తాడనే ఉద్దేశంతో ప్రవీణ్ కే పోతనని ఈ రత్నవేలు గారు, పిఎస్ వినోద్ గారి దగ్గర పనిచేసిన అతను ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒక రకంగా మీ చుట్టూ ఒక యంగ్ టీం ఉండడం ప్లస్ అయిందా? నేను యంగే చెప్తున్నాను, ఊరికి నేను వయసు రీత్యా చెప్పట్లేదు. సార్ నా కెరీర్ ఇప్పుడు మీరు లాఠీ సినిమా ప్రస్తావించారు, సార్ 92. సార్ ఇప్పుడు 2026లో ఉన్నాం. సార్ ఎన్ని 33 ఇయర్స్ అయినట్టుంది. ఈ 33 ఇయర్స్ స్పాన్లో నేను చేసింది 13 సినిమాలే. సార్ ఇది నా 14వ సినిమా. సార్ అంటే నన్ను నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకునే దశలో ఉన్నాను. సార్ నేను చెప్పాలనుకున్న కథలో ఇంకా చెప్పే ప్రాసెస్లో ఉన్నాను. సార్ సో అందువల్ల నేను నా థాట్స్ కానీ నా ఆలోచనలు కానీ వెరీ యంగ్గా ఉన్నాయి. సో ముందది తర్వాత ఇంకా నిజంగా ఏజ్ పరంగా, ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ పరంగా చెప్పాను. ఇప్పుడు ఏజ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు నిజంగానే మా ఇద్దరు డాటర్స్ ఉన్నారు. ఒక డాటరు మిలీనియల్ కిడ్, ఇంకో డాటరు జంజీ. సో ఈ 2 ఏజ్ గ్రూప్లు ఉన్నాయి మా ఇంట్లో. సో ఈ పర్టికులర్ ఈ కథ కూడా చాలా సెన్సిటివ్ స్టోరీ అవ్వడం మూలంగా ప్రతి దశలోనూ వాళ్ళతో చర్చించాను. సో అందుకని మీకు ఖచ్చితంగా ఇది మీకు ఒకడెవరో మొన్న సినిమా చూస్తూ ఇది గుణశేఖర్ గారు పాప ఏమైనా డైరెక్ట్ చేసిందా అని అడిగారట. నీలిమ డైరెక్ట్ చేసిందా అని. ఆయన అంటే లేదు అమ్మాయి ప్రొడ్యూసరు, ఏంటి ఇంత కొత్తగా ఉంది, ఇంత డిఫరెంట్గా ఉందని. అది నిజంగా నేను కాంప్లిమెంట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కథ తీస్తుంది మనల్ని. ఇప్పుడు నేను రుద్రమదేవి తీసుకుంటే హిస్టారికల్ ఆ కాలానికి పీరియడ్కి వెళ్ళిపోయి తీయాలి. ఇప్పుడు ఇది ఈ స్టోరీయే ఇప్పటి జంజీ కిడ్స్ది, దీన్ని ఇలాగే తీయాలి. సో ఆ తీసే ప్రాసెస్లో ఇలాంటి కాంప్లిమెంట్ రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అది అండ్ మీరు ఒక మాట ఉన్నారు సార్, నేను ఎంగే అని చెప్పేసి, బట్ నేను దానికి ఖచ్చితంగా ఓకే అంటాను. ఎందుకంటే ఇంటర్వ్యూ కోసం వచ్చాను కదా సార్, మీరు ఈ గ్యాప్లో నేను ఇక్కడ ఉన్న మీ బుక్స్ అన్నీ చూశాను సార్. చందమామ కథలు ఉన్నాయి, 1000 పడగలు ఉంది, మార్వెల్ బుక్స్ ఉన్నాయి, ఇక్కడ లేని బుక్ లేదు. మీరు ఇక్కడ చూసేది ఆఫీస్లో చూసేది 5%. మా ఇంట్లో 95% పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఒక రూమ్ అంతా లైబ్రరీ ఉంటుంది నాకు. ఇంత బుక్ రీడింగ్ ఎలా సార్, ఎలా అలవాటైంది? ఇప్పుడు మీరు రైటర్ అంటున్నారు కాబట్టి, నేను వైజాగ్లో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు, మీరు ఇప్పుడు కంటెంట్ రైటర్స్ అంటున్నాం కదా. అవును. సో అలాగే నేను ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ పాంప్లెట్లు రాసేవాడిని. ఓకే. రాసి అవి చాలా మంచి పేరు వచ్చేది. ప్రతి హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఆ హీరోని పొగుడుతూ రాయాలన్నమాట. ఓకే ఓకే. ఆ పొగుడుతూ అందులో బాగా సినిమా ఇప్పించి నాకు చిన్నప్పటి నుంచి దాంతో రాసేవాడిని. ఈ రాత కూడా నాకు ఎలా అలవాటు పడిందంటే, మా ఇంట్లో న్యూస్ పేపర్స్ వీక్లీస్ ఎక్కువ తెప్పిస్తారు చిన్నప్పటి నుంచి. అది నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. సో పేపర్లు అందులో సినిమా మ్యాగజైన్లు కూడా ఉంటాయి, ఈ స్వాతి లాంటి ఇవి ఉంటాయి. సో అలా రకరకాల పేపర్లు అక్షరం అబ్బింది. సో ఆ ఇంట్రెస్ట్ తోటి ఇలా రాయడం మొదలెట్టి అందరూ పొగిడేసరికి ఏమో ఇదేదో మనకు సినిమా ఇది ఉందని వచ్చాను చెన్నై వచ్చిన తర్వాత అర్థమైంది, అసలు మనం చదువు అసలైన సాహిత్యం కాదు, ఏవో మామూలు ఊరుకునే నవల్స్, అంటే ఎక్కువ ఎండమూరి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అప్పట్లో కుర్రాళ్ళ మీద. ఆ నవల్స్ చదవటం, అవి మాత్రమే కాదు చదవాల్సినవి చాలా ఉంది అనేది నేను వచ్చిన తర్వాత నేను చేసిన మంచి పని ఏంటంటే, ఒక కాశీ విశ్వనాథ్ గారు అనే ఒక రైటర్ ఉండేవారు, విజయబాబు గారి సినిమాలు రాసేవారు. ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఓకే.
అంటే డైరెక్టర్ అవడం కోసం, అసిస్టెంట్ డైరెక్టర్ అవడం కోసం అసిస్టెంట్ రైటర్గా ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఆయన పనిచేసే సినిమాల డైరెక్టర్ల దగ్గర పనిచేద్దామని. సార్ సో అలాగ ఒక 1 year పాటు ఆయన దగ్గర చేశాను. ఆ తర్వాత డివి నరసరాజు గారి దగ్గర వర్క్ చేశాను. ఓ అది ఇంకా నాకు తిరుగులేని ఒక స్క్రీన్ ప్లే అంటే ఏంటి, అసలు ఎలా రాయాలి, రైటింగ్ ఎబిలిటీస్ అన్నీ ఆయన దగ్గర బాగా నేర్చుకున్నాను. సూపర్ సార్. ఈ ప్రాసెస్లో ఈ రైటర్ల దగ్గర ఉండే లైబ్రరీలు చూసి అబ్బా వీళ్ళ చదివే పుస్తకాలు ఏంటి ఇవేంటని అప్పటి నుంచి పుస్తకాలు చదవడం మొదలెట్టాను. ఓకే అప్పటి నుంచి ఇంకా నా ప్రతి ఎర్నింగ్ పుస్తకాలు కొనడమే. సార్. ఆ పుస్తకాలు కొని అలాగా ఇప్పుడు కాస్త కోస్తో కొద్దిగా క్రియేటివిటీ అబ్బిందంటే, ఒక ఇమాజినేషన్ కూడా వచ్చిందంటే బుక్ రీడింగ్ వల్లే. సూపర్. ఇది చాలా మందికి అవసరం సార్. అదే చాలా అవసరం. ఇప్పుడున్న జనరేషన్లో బుక్ రీడింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. అవును, సో చాలా మందికి అవసరం. బుక్ రీడింగ్ కరెక్ట్గా ఉంటే లైఫ్లో ఎక్కడొక్కడ ఉపయోగపడుతుందని తెలుసుకోవడం అవసరం. అవును. అండ్ అంటే నేను ఇందాక ఇంట్రడక్షన్లోనే చెప్పాను సార్, ఒక కథకుడు తనకు అవసరమైన కథ చెప్పుకోవడం వేరు, సమాజానికి అవసరమైన కథ చెప్పడం వేరు. మీ సినిమాల్లో మీరు చెప్పిన ప్రతి కథ రియల్ లైఫ్లో ఏదో ఒక టైంలో జరుగుతూ దాన్ని ప్రతిబింబిస్తూనే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నేను రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, మీకు దాని మీద మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి, ఏదో స్కిప్ చేసేసేయండి. ఒక హస్బెండ్ వైఫ్ ఏదో కొంతమందిని ట్రాప్ చేశాడని చెప్పేసి 100 members ట్రాప్ చేసిన ఏదో జరుగుతూ ఉంది. మనం కాస్త వెనక్కిలో చూసుకుంటే మీ సొగసు చూడతారమా పాయింట్ అదే. నరేష్ గారు, అమ్ని గారు వాళ్ళ బాసు ఒక ఆఫర్ చేస్తే ఒక లేడీ తన భర్తని, తన సంసారాన్ని, తన జీవితాన్ని ఎంత గట్టిగా నిలబడి మార్చుకుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇదేదో సినిమాకు ఉపయోగపడతాను. సో మీరు చెప్పిన కదే సినిమాని చూస్తే బాగుపడచ్చు, ఆ సినిమాని ఫాలో అయితే లైఫ్ని బాగు చేసుకోవచ్చు. సో అందుకని గుణశేఖర్ అంటే మాకు రెస్పెక్ట్. నాకు ఆ ఇన్సిడెంట్ చూడంగానే అంటే మీ ఇంటర్వ్యూ ఎంత ప్లాన్ లేకుండా ఇది కొన్ని రోజులు ముందు జరిగింది సార్. ఆ ఇన్సిడెంట్ చూడంగానే మనకి సొగసు చూడతాం ఇదే కదా నేర్పించింది, ఎలాంటి సందర్భంలో ఎలా ఉండాలి అని చెప్పేసి. సో రియల్లీ గ్రేట్ సార్. అండ్ నాకు ఇంకో డౌట్ సార్, రిస్క్ చేయడం వేరు, భారీ రిస్క్లు చేయడం వేరు. సొగసు చూడతామా అంటే నాకు తెలియదు సార్, వేరే వాళ్ళు చెప్పడం అంత వయసు లేదు, గుడ్ మూవీ అని చెప్పారు. సో రామాయణం అయితే నేను థియేటర్లో చూశాను, మీ రామాయణ బాలరామాయణం. బట్ ఎందుకు బాలరామాయణం అంటే 3వ సినిమాకి మళ్ళీ రిస్క్ చేశారు? ఇప్పుడు మీకు రిస్క్ అనిపించిందా? రామాయణం తర్వాత ఏం సినిమా చేశాను నేను? రామాయణం తర్వాత చూడాలని ఉంది, చేశారు. అదే అంటే ఎన్ని మెట్లు ఎక్కాను? అవును, ఒకేసారి 10 మెట్లు ఎక్కాను. సో మీ దృష్టిలో అది రిస్క్ కాదు? అస్సలు కాదు. నేను రామాయణం లాంటిది తీసి ఒక పెద్ద జాక్పాట్ కొట్టగలను అనే నమ్మకంతో రామాయణం తీశాను. అది ప్రూవ్ చేశాను కాబట్టి ఒకేసారి 10 మెట్లు ఎక్కి చూడాలని ఉంది. చిరంజీవి గారు తీయగలిగారు. 10 సార్ అన్ని మెట్లు ఎక్కేసారు. అది చెప్తున్నాను. సో అది ఏమాత్రం రిస్క్ కదండి, అదే చెప్తున్నాను కదా సార్. నేను తెలుసుకున్న ఒక క్వశ్చన్ ఉంది. ఫస్ట్ మీరు బాలరామాయణం ప్రపోజల్తో వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ గారు కొత్త డైరెక్టరు సరిగ్గా హ్యాండిల్ చేయగలడా లేడా అని డౌట్ పడి, ఆయన కొంత ఇబ్బంది పడి మొత్తానికి శ్యాంప్రసాద్ గారి వల్ల ఏదో ఒప్పుకొని సినిమా అంతా అయిపోయినాక ఏదో అనుకున్నానయ్యా అల్లాడించేసావు, మామూలుగా తీయలేదు అని చెప్పి అన్నారంటే ఇన్సిడెంట్ జరిగిందా? ఇది ఇలాగేం జరగలేదండి. ఆయనకి ఏంటంటే ఇప్పుడు సొగసు చూడతరమా అనే సినిమా తీశాను నేను, అది నా 2వ సినిమా. 3వది రామాయణం అనగానే పురాణాన్ని వీడు హ్యాండిల్ చేయగలడా, కుర్రాడు చాలా యంగ్ కదా నేను. సో ఇంత యంగెస్ట్, ఎందుకంటే వాళ్ళందరూ కేవీ రెడ్డి వాళ్ళతో సినిమాలు తీసిన ప్రొడ్యూసరు ఎంఎస్ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు. అలాంటిది నేను కుర్రాడు రామాయణం తీసేస్తాను పురాణం అనేసరికి షాక్ అయ్యాను. ముందు ఐడియా నచ్చింది, ఇద్దరు చిన్నపిల్లలతో తీయాలని ఐడియా నచ్చిందయ్యా, కానీ రామాయణం అసలు నువ్వు హ్యాండిల్ చేయగలవా, నువ్వు తీయగలవా అన్న. నేను తీయగలను సార్, తీస్తాను కాబట్టి ఐడియా వచ్చింది నాకు అని అంటే, సరే అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తాను, నువ్వు అసలు రామాయణం కథ చెప్పు మాకు, నువ్వేం తీయాలనుకుంటున్నావో చెప్పు అన్నారు. దాదాపు ఒక 20 మంది కూర్చున్నారు, అందరూ పండితులు, మామూలు కాదు. ఎంఎస్ రెడ్డి గారి బ్యాచ్ మామూలుగా అప్పట్లో మాలకొండారెడ్డి గారు, ఈవెన్ నాకు తెలిసి గుంటూరు శేషేంద్ర శర్మ గారు కూడా ఉన్నారు అనుకుంటాను. అలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పు రామాయణం అన్నారు. చెమటలు పట్టేస్తాయి కదా సార్. నేనేంటంటే అప్పటి వరకు రామాయణం అనేది సినిమాల ద్వారా చూసి తెలుసుకున్నదే, కానీ నేను ఎప్పుడైతే రామాయణం థాట్ వచ్చిందో నేను అప్పుడు వాల్మీకి రామాయణం చదివే నేను ఒక ఆర్డర్ రాసుకున్నాను.
సో అందుకని ఆ కమాండ్ తోటి మొత్తం చెప్పాను. చెప్పిన ఆ ఫస్ట్ సిట్టింగ్లోనే వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇతను తీయగలడు, ఇతను పాత్రలను అర్థం చేసుకుని తీరు కానీ, ఇతను సటిల్గా చెప్పిన విధానం కానీ ఖచ్చితంగా ఇతను తీయగలడని వాళ్ళందరూ ఓటేసాక అప్పుడు సినిమా మొదలైంది. ఓకే. లేకపోతే ఇది చివరంతా అయిపోయిన తర్వాత పరీక్ష కాదు, ముందే పరీక్ష. ఎందుకంటే అప్పట్లోనే 3 కోట్లు ఖర్చు పెట్టామండి ఆ సినిమాకి చిన్నపిల్లలతో. 3 కోట్లు అంటే ఇప్పుడు నాకు తెలిసి 90 కోట్లతో సమానం. అంతే కదా. అది. అండ్ ఎన్టీఆర్ గారు, మాస్టర్ ఎన్టీఆర్ అంటే మీ మాస్టర్ ఎన్టీఆర్, మాకు జూనియర్ ఎన్టీఆర్, సడన్గా అనుకోకుండా మీ రైటర్ సంథింగ్ ఎవరో మీ జర్నలిస్ట్ మీ టీం అతను తోట ప్రసాద్ గారు అనుకుంటాను, ఆయన బస్సులో వెళ్తుంటే రవీంద్ర భారతి దగ్గర బోర్డు ఏదో కనిపిస్తే దొరికారంట. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి అన్న ఎలా వచ్చారు, ఆన్ బోర్డు ఎలా అయ్యారు? అంటే ఆయన కూడా చూసి ఉండొచ్చేమో కానీ ఎన్టీ రామారావుని ఫైండ్ అవుట్ చేసింది మాత్రం ఎంఎస్ రెడ్డి గారు. అవునా? ఓకే. ఎందుకంటే ఎంఎస్ రెడ్డి గారు ప్రతి ఈవినింగ్ రవీంద్ర భారతిలో ఏమి కార్యక్రమాలు జరుగుతున్నా ఈయనే వెళ్తారు అతిథిగా. సో అలాగా ఆయన అప్పటికే ఎన్టీఆర్ కూచిపూడి ప్రదర్శన ఇచ్చేవాడు. కూచిపూడి డాన్సర్ కదా, అందుకని ఫస్ట్ ఎన్టీఆర్ ఎంఎస్ రెడ్డి గారే చూశారు. ఎంఎస్ రెడ్డి గారు చూసే నాకు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన రైటర్ కూడా తను కూడా చూసి ఉండొచ్చేమో కానీ, బట్ ఫస్ట్ చూసి నాకు ఎన్టీ రామారావు పేరు సజెస్ట్ చేసింది ఎంఎస్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన ఆ ఫంక్షన్కి వెళ్ళి ఒకసారి అయితే ఆ పర్టికులర్ ఫంక్షన్ నుంచే వచ్చి చెప్పారు నాకు, ఈరోజు రవీంద్ర భారతిలో వచ్చాడయ్యా ప్రదర్శన, మామూలుగా ఇవ్వలేదు, ఎక్స్ట్రాడినరీ చేశాడు కుర్రాడు ఎన్టీ రామారావు గారి మనవడు, పిలుద్దామని పిలిపించారు. ఒకసారి అంటే ఎన్టీఆర్ గారు అల్లరి గురించి చాలామంది చెప్పారు, చిన్నప్పుడు ఎంత అల్లరి చేసి చాలామంది చెప్పారు. బట్ మీరు సినిమా అంతా భరించారు కానీ ఒక్కరోజు మాత్రం చాలా గట్టిగా అరిచేస్తే ఇంక నేను ఈ సినిమా చేయని అలిగి కూర్చున్నాడంట. సందర్భం గుర్తుందా మీకు? అది విల్లు ఏదో చేపించారంట మీరు స్పెషల్గా. అంటే ఇప్పుడు శివధనస్సు ఉంటుంది కదా, ఆ శివధనస్సుని షాట్కు ముందే విరిచేశాడు. షాట్లో విరాలి, షాట్కు ముందే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, అంటే చాలా హైపర్ కిడ్, హైపర్ యాక్టివ్ అతను, అసలు కుదురుగా కూర్చోడు. రాముడి క్యారెక్టర్ కాదు, యాక్చువల్గా హనుమంతుడి క్యారెక్టర్ ఇవ్వాలి, అంత హుషారు. ఒక చోట కూర్చోడు, మేము కంట్రోల్ చేసి కూర్చోబెట్టేవాళ్ళం. సో ఆ ప్రాసెస్లో అందులో అందరూ పిల్లలు కదా, ఆ పిల్లలతో ఆడుతూ ఉండేవాడు. ఆడుతూ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సీన్ వాళ్ళ ముందు పెర్ఫామ్ చేశాడు. అది విరిగిపోయింది. అది విరిగిపోయేసరికి ఆల్టర్నేట్ లేదు, ఇంకా ఆ రోజు షూటింగ్ ఉండదు. మీరేదో చాలా స్పెషల్గా చేయించుకున్నారంట దాని వరకు. నేనే కాదు, ఎవరికైనా నేను ఆ ప్లేస్లో ఎవరన్నా సరే ఆ షాట్కి అది కావాలి కదా, సో స్పెషల్గానే చేయిస్తాం. సో ఆ స్పెషల్గా చేయించింది కాస్త విరిగిపోయింది. ఇంకా విరిగిపోతే ఆ సీన్ తీయలేం. నాకు మామూలు ఇది అంటే అందరు పిల్లలు కదా, ప్రతిరోజు ఒక్కొక్క రోజు షూటింగ్ తొందరగా ముగిస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళతో అలా చెక్కుకుంటూ పోలేం కదా. సో అది చాలా శ్రమతో కూడుకుంది. ఆ రోజు పట్టుకు వాయించాను. అసలు మామూలు ఇది కాదు. అంటే అప్పుడు వాళ్ళ మదర్ మెయిన్, ఆవిడ పెంపకమే, ఆవిడ అద్భుతంగా పెంచింది కుర్రాన్ని. ఈరోజు ఎన్టీ రామారావు అనబడేవాడిని మనం అక్కడ చూస్తున్నాం ఆ స్థాయిలో, అంటే వెనకాతల వాళ్ళ మదర్ తీర్చిదిద్దిన విధానం. ఆ మదరు నేను తిడుతుంటే తన మదర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మదర్ అలా గమ్మునే ఉంది తప్పితే నన్నేమి మీరు చిన్నపిల్లాడు కదా ఆడికి తెలియకుండా ఏదో ఇరిచేశారు, ఎందుకు అంత తిడతారు అనలేదు. ఆవిడ అలాగే ఉంది, డైరెక్టర్ గారిని నువ్వు ఇది చేసావు అంతే, అది ఆయన ఏం చెప్తే అది, ఆయన తిట్టినా కొట్టినా పడాల్సిందే అందావిడ. గ్రేట్ సార్. అది మామూలు, అది పెంపకం అంటే. ఇఫోరియా గురించి మాట్లాడుకున్నప్పుడు పేరెంటింగ్ అని చెప్పి ఒక మాట అన్నారు, ఇది రియల్ ఎగ్జాంపుల్. అంతే, అదే ఎగ్జాక్ట్గా మన ఇప్పుడున్న సినిమాకి కరెక్ట్ సిచ్యువేషన్. సార్ ఎంత జర్నీ అంటే మీరు ఇందాక అన్నారు రామాయణం తీసిన తర్వాత నేను ఒక 10 మెట్లు ఎక్కానని, బట్ దత్తు గారు నాకు తెలిసి మిమ్మల్ని తీసుకెళ్ళి చిరంజీవి గారికి పరిచయం చేశారు. చిరంజీవి గారు ఫస్ట్ మీకు ఇచ్చిన టాస్క్ ఏంది అంటే, సారీ ఫర్ ఇట్లా అంటున్నందుకు, అప్పటిదాకా మీరు రామాయణం హిట్ కొట్టినా కానీ స్టార్స్ని హ్యాండిల్ చేయలేదు. చిరంజీవి గారు మిమ్మల్ని స్టార్స్ని సరిగ్గా మామూలు ఆర్టిస్టులనే పెద్దగా చేయలేదు కదా. చిరంజీవి గారు మిమ్మల్ని నమ్మాలంటే ఆయన ఏదో ఒక మ్యాజిక్ జరిగి ఉండాలి. ఆయన మీకు ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంది, ఎలా నమ్మారు మిమ్మల్ని? కథ చెప్పడమేనండి. టాస్క్లు వేరే ఇవ్వరు మనకి. ఒక డైరెక్టర్కైనా ఒక రైటర్కైనా వేరే టాస్క్ అవసరం లేదు. నువ్వు ఏం తీయబోతున్నావో నువ్వు చెప్పే దాంట్లోనే తెలిసిపోదు నీ సత్తా. నేను కథ 3 గంటలు అనర్గళంగా చెప్పాను. దత్తు గారు, చిరంజీవి గారు, అరవింద్ గారు,
వీళ్ళ ముగ్గురు విన్నారు కథ. ఉమ్, ఉమ్. నేను నా లైఫ్లో డైరెక్ట్గా చిరంజీవి గారిని చూడడం అదే మొదటిసారి. సార్ సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నా చిరంజీవి గారిని ఎప్పుడు చూడలేదు కూడా నేను. సార్ సో అందువల్ల ముందు వెళ్ళిన వెంటనే కొంచెం ఆ స్టార్ ఆరా ముందు కొంచెం షేక్ అయ్యాను. సార్ అని చెప్పాను, సార్ మీరేమనుకోదు సార్, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటంటే ఎప్పుడు నన్ను షూటింగ్లో కానీ నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా చూడలేదంటే, చూడలేదు సార్ నేను మొదటిసారి చూస్తున్నాను, అందువల్ల కొంచెం టైం తీసుకుంటాను సార్ అని కొద్దిగా వాటర్ గీటర్ తాగి ఉమ్, ఉమ్. ఇంకా మొదలు పెడితే ఇంకా చిరంజీవి కాదు నా పాత్ర, రామకృష్ణ అనే పాత్ర, ఆయన పాత్రగానే ట్రీట్ చేసి ఉమ్. 3 గంటలు నేను నరేషన్ ఇచ్చిన తీరికే అదే సిట్టింగ్లో మొదటి సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది. ఇంకా వేరే పరీక్షలు అవసరం లేదండి. ఎనీ డైరెక్టర్కి కానీ రైటర్కి కానీ ఉమ్. వాడు ఏం చెప్తాడో అందులో తెలిసిపోతాడు, ఏం తీస్తాడో. Okay. అందులో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు టక్కన పెట్టేస్తారు. సార్ అది బట్ చూడాలని ఉంది. కథగా చూసుకుంటే ఎంత లేదన్నా అది ఒక కమర్షియల్ సబ్జెక్టే కథగా చూసుకుంటే. బట్ దాని బ్యాక్గ్రౌండ్లో మీరు చూపించిన అంటే చాలా మందికి ఇది రిస్ట్ అవ్వకపోవచ్చు. రామకృష్ణ అని వాళ్ళ ఆధ్యాత్మిక గురువు, వాళ్ళ గురువు పేరు పెట్టారు, రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస వాళ్ళ ఆధ్యాత్మిక గురువు, ఆయన పేరు పెట్టారు. అవును. ఆ బెంగాలు నేపథ్యం మొత్తాన్ని ఆఖరికి సందులతో సహా చూపించారు. అవును. అక్కడ ఉండే మదర్ తెరెసా లాంటి వాళ్ళ గురించి ఆ పాటలో పెట్టారు. ఒక కమర్షియల్ సినిమాకు కూడా ఇంత హోంవర్క్ చేయాల్సిన అవసరం ఏముంటుంది సార్? అంటే చేస్తే తప్పని కాదు, చాలా అద్భుతమైన విషయం. బట్ గుణశేఖర్ ఎందుకు అంత బలంగా కూర్చుంటారు ఒక కథ నేపథ్యాన్ని చెప్పడానికి? కథని చెప్తే సరిపోదు. ఇప్పుడు అందువల్ల వాళ్ళకి నచ్చిందండి. సో చిరంజీవి గారికైనా దత్తు గారికైనా ఈ కొత్త తరమే నచ్చింది వాళ్ళకి. ఇప్పుడు నేను చిరంజీవి గారు రెగ్యులర్గా చేస్తున్న ఫార్మెట్లో నేను ఒక కథ రాసుకొని వెళ్తే సార్ అసలు పూర్తి కథ కూడా వినేవారు కాదు. అంతే కదా, ఇలాంటి కథలు నువ్వెందుకే తీయడం, మా వాళ్ళు బోడి మంది ఉన్నారు అనే పంపించేస్తారు. సార్ ఈ కొత్తదనం అంతా వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టే నాకు ఆ ఛాన్స్ దక్కింది. సార్ లేదా రొటీన్గా చిరంజీవి గారికి మీటర్లో కథ రాస్తే ఎందుకు? సార్ ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో ఎంత శ్రమ అంటున్నారు, అదే నచ్చింది వాళ్ళకి. అది అండ్ నాకు చూడాలని సినిమా చిన్నప్పటి నుంచి చూసిన వాటిలో బాగా రిజిస్టర్ అయిపోయిన విషయాలు 2 ఉన్నాయి సార్. ఆ సింబలే సింబల్ అనే పాట ఉంటుంది కదా, దాంట్లో ఆ యానిమల్స్ అన్నీ అలా డ్యాన్స్ చేయడం ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ప్రకాష్ రాజ్ గారు సార్. అంటే నా వయసు వల్ల నేను అంతకుముందు రిజిస్టర్ చేసుకొని ఉండకపోవచ్చు. నేను ఫస్ట్ టైం నాకు ప్రకాష్ రాజ్ గారు రిజిస్టర్ అయిన సినిమా చూడాలని ఉంది. ఆ తర్వాత చూసుకుంటే మీ ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేస్తూనే వస్తున్నారనమాట. సో ఏంది ప్రకాష్ రాజ్ గారితో అంత బాండింగ్ ఏంది మీది? అంటే ప్రత్యేకమైన నాకు బిహైండ్ ది స్క్రీన్ బాండింగ్ ఏం లేదండి, ఆన్ స్క్రీనే తప్పితే. ఎందుకంటే నేను కరెక్ట్గా ప్రకాష్ రాజు కూడా ఆ టైంలో 1-6 సినిమా చేశాడు, 2 సినిమాలు ఎంతో చూడాలని ఉంది టైంకి. ఫస్ట్ టైం ప్రకాష్ రాజు కూడా ఒక పెద్ద హీరో సినిమాలో మెయిన్ విలన్ రోలు. సో అందుకని తను కూడా అప్పుడప్పుడే వస్తున్నాడు పైకి, టు బి ప్రూవ్డ్ ఇంకా. అందుకని తనకున్న టాలెంట్ మొత్తం చూపించాడు, నేను అది వాడుకున్నాను. అలా మాకు ఒక అసోసియేషన్ ఏర్పడింది. అంటే మనం ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ని బాగా వర్కౌట్ చేస్తున్నాడు, అది బాగా వర్కౌట్ అయ్యేలాగా జనరంజకంగా చేయగలుగుతున్నాడు, అది ఆల్వేజ్ మనకు ప్లస్సే కదా. సో అందుకని ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ నా 1-2 సినిమాల్లో ప్రకాష్ రాజు ఉండడు తప్ప అవును అన్ని సినిమాల్లో ఉంటాడు. మనోహరంలో చాలా అద్భుతమైన రోల్, ఇంకా ఒక్కడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత అర్జున్, సో ఇట్లా సైనికుడు, మృగరాజు, ఇలా ప్రతి సినిమాలో ఆయనకంటూ ఒక మంచి క్యారెక్టర్. ఈవెన్ శాకుంతలంలో బోట్. సో అందుకని అడిగాను సార్, అది శివదేవి పాత్ర రుద్రమదేవి. సో అందువల్ల ఈ అసోసియేషన్ చాలా లాంగ్ కెరీర్ స్టార్ట్ నుంచి. ఎందుకంటే చాలా మంచి యాక్టర్ అండి ప్రకాష్ రాజు. మనం ఏదైనా క్యారెక్టర్ ఇస్తే అది చాలా బాగా 10 ఎన్హాన్స్ చేస్తాడు. బట్ ఎప్పుడు ప్రకాష్ రాజు గారితో మీకు సమస్యలు రాలేదా? ఎందుకు వస్తాయి సమస్యలు మనకి? నేను ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకుంటాను. నేను సినిమా వరకు పెట్టుకుంటాను. కాల్ షీట్లే ఇబ్బంది జనరల్గా వస్తాయి. అప్పట్లో బాగా బిజీగా ఉండేవాడు కదా. బట్ కొంచెం నేను కొద్ది పర్టికులర్గా వర్క్ స్టైల్లో ఎదురు ఉండేవాడిని, నా డేట్లు నావే అన్నట్టుగా. అందుకని తను కూడా అలాగే రెస్పెక్ట్ ఇచ్చి అవన్నీ అలా కీపప్ చేసేవాడు. అండ్ చూడాలని ఉంది క్లైమాక్స్లో పాట ఉంటుంది, ఓ మారియా ఓ మారియా అని చెప్పేసి. యాక్చువల్గా చిరంజీవి గారు లాంటి స్టార్ హీరోని పెట్టుకున్నప్పుడు క్లైమాక్స్ ముందు ఒక మంచి ఐటెం సాంగ్, మాస్ సాంగ్ ఇలా పడడం అలవాటు. బట్ ఆ పాటలో అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. సో రీసెంట్గా ఇంటర్వ్యూలో బోస్ గారు కూడా చెప్పారనమాట, నాకు అవకాశం వచ్చిందని. మీరు ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకోడు కదా, నేనే క్రియేట్ చేశాను కదా.
అతనే ఆ సిచ్యువేషన్ నేనే క్రియేట్ చేశాను. ఆ లిరిక్స్ నాకు ఇలా కావాలని చంద్రబోస్ గారు నేనే అడిగాను, నేనే ఓకే చేయించుకున్నాను ఇది కదా. సార్. సో అదేమి ఆశ్చర్యం కాదు. నెక్స్ట్ అదేమి రిస్క్ సాంగ్ కాదండి, సార్. అది కమర్షియల్ మీటర్లోనే ఉంటుంది. మ్మ్. కమర్షియల్ మీటర్లో ఉన్న సాంగ్నే ఆయన ఆ ఛాన్స్ని బాగా ఉపయోగించుకొని మంచి అద్భుతమైన లిరిక్ రాశాడు ఆయన. సార్. అది అండ్ తర్వాత మీ సినిమాలు చూసుకుంటే సార్, మహేష్ బాబు గారితో అసోసియేషన్ అక్కడి నుంచి వరుసగా 3 సినిమాలు. ఒక్కడు గురించి నేను ఎక్కువ అడగను సార్, ఎందుకంటే రీసెంట్గానే మీరు ఒక్కడు సందర్భాలన్నీ షేర్ చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూ చేశారు. సో నాకు జస్ట్ మహేష్ బాబు గారితో ఉన్న ఆ ట్రావెలింగ్, ఆ 3 సినిమాల ట్రావెలింగ్లో మీరు మహేష్ బాబులో గమనించిన అత్యద్భుతమైన విషయం చెప్పంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్ హీరోని మాత్రం చెప్పొద్దు, మీరు ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్పండి, కొత్తగా ఇంకేమన్నా మరి అదే అది నేనే కాదు, అందుకనే గుణశేఖర్కే ప్రత్యేకం కాదు మహేష్, ప్రతి డైరెక్టర్కి ప్రత్యేకమే. ఎందుకంటే మహేష్ నిజంగానే డైరెక్టర్స్ హీరో. నెక్స్ట్ అదే తను కూడా కొద్దిగా చాలా వెరీ టేస్ట్ఫుల్ వ్యక్తి. సార్. ఇప్పుడు నేను ఒక్కడు అలా తీయగలిగానంటే 50% క్రెడిట్ తనకిస్తాను, మిగతా 50% నాకు ప్రొడ్యూసర్కి. సార్. సో చాలా కొత్త థాట్స్ తీయడానికి ఆయన కారణమయ్యాడు. సార్. ఆయన ఓకే కాదు, ఆయన డౌట్ ఏమాత్రం వ్యక్తపరిచినా అవి అలా ఉండేవి కాదు. సో అందుకని మహేష్ అనబడేవాడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. అండ్ నేను ఒకటి గమనించింది సార్, మహేష్ బాబు గారు ఎప్పుడు తన కెరీర్ గురించి కాస్త ఎమోషనల్గా బలంగా కానీ ఎమోషనల్గా కానీ చెప్పుకోవాల్సి వస్తే ఆయన ముందుగా ప్రస్తావించేది ఒక్కడు సార్. ఒక్కడు లేకపోతే నా కెరీరు అంటే ఈ స్థాయిలో లేదు, ప్రతి స్టేజ్ మీద ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నారు. సో అట్లా అవి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రత్యేకంగా దానికి నేనేదో క్రెడిట్ తీసుకోవాలని అయితే అనిపించదు, కానీ సార్. ఒక్కడు అనేది నిజంగా తను ఆ రోజు నన్ను నమ్మబట్టి వచ్చింది. అంటే అంతకుముందే మృగరాజ్ అనే పెద్ద ఫ్లాప్లో ఉన్నాను, ప్రొడ్యూసర్ కూడా దేవిపుత్రుడు అనే ఫ్లాప్లో ఉన్నాడు. సో అతను కథను నమ్మిన విధానానికి ఆయన మా ఫెయిల్యూర్స్ని చూడలేదు, అసలు లెక్కే లేదు. ఈ కథని తను అద్భుతంగా తీయగలడు, ఆయన అద్భుతంగా నిర్మించగలడు, వీళ్ళిద్దరూ కరెక్ట్ అని మమ్మల్ని పూర్తిగా నమ్మాడు. అది నిజంగా ఆ గట్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది చాలామంది మీకు ప్రీవియస్ ఫిల్మ్ ఫెయిల్ అయ్యేసరికి లెక్కలు మారిపోతాయి, అలా లెక్కలు మార్చే వ్యక్తి కాదు మహేష్. అది. అండ్ అర్జున్ సినిమా సార్, అర్జున్ సినిమా మీద నాకు ఒకటే ఒక క్వశ్చన్, హీరో పేరు చెప్పకుండా లాస్ట్ ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదా, నా పేరు అర్జున్ అని చెప్పి సినిమా అయిపోద్ది సార్, అప్పుడు చెప్తాడు లాస్ట్ డైలాగ్ అదే. ఎందుకు అలాంటి ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నారు? అంటే నాకు హీరో క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టాం అర్జున్ అని. సో ఆ అర్జున్ ఎలా అంటాడో ఆడియన్స్కి చెప్పిన తర్వాత అతను పరిచయం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని మీ సినిమాలో అర్జున్ అనబడేవాడు ఎలా అంటాడు, ఏంటి అతని బాండేజ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీతో, కానీ అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతను ఏమి సాధించాడు, ఇవన్నీ అతని గురించి మొత్తం చెప్పాక ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదా, అర్జున్ నా పేరు అంటాడు. అదొక శైలి. అప్పుడు అదే చాలా చిన్న వయసు, చాలా కొత్తగా అనిపించింది. అండ్ నాకు మీరు తీసిన సినిమాలో నేను చూడంగానే ఫస్ట్ టైం గట్టిగా అపోజ్ చేసుకున్న పాయింట్ సైనికుడు సార్. అంటే మహేష్ బాబు గారు లాంటి ఒక స్టార్ హీరోకి ఈయన హీరోయిన్ని పెట్టలేదు, విలన్కి హీరోయిన్ని పెట్టారు. గుణశేఖర్ గారు ఇంత మంచి కథలు చెప్తారు కదా, ఈయనకి ఎందుకు ఈ పాయింట్ రాలేదని చిన్న వయసులో అనిపించింది సార్. మీ ముందు ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకు అట్లాంటి ఒక డైరింగ్ డిసిషన్ తీసుకున్నారు? అంటే అదే కొత్తదనం అనుకున్నాం అప్పుడు ఆ రోజున. అసలు ఆ అమ్మాయి దృష్టిలో ప్రకాష్ అదే ఇర్ఫాన్ ఖాన్ హీరో, మహేష్ బాబు విలను అమ్మాయి దృష్టిలో. అది కొత్తగా ఫీల్ అయ్యాం ఆ రోజు, కొత్తగా ఫీల్ అయ్యి అది చెప్పడం జరిగింది అంతే. బట్ మహేష్ గారు చెప్పగానే ఒప్పుకున్నారా? చాలా ఎక్సైట్ అయ్యాడు. మహేష్ ఎప్పుడు కొత్త ఐడియాలు చెప్పినా చాలా ఎక్సైట్ అవుతాడు. అవి ఒక్కోసారి వర్కౌట్ అవుతావు, ఒక్కోసారి అవ్వ, అంతేగాని బాగా ఎక్సైట్ అయ్యే చేసాం అది. నాకు అంటే ఇది క్వశ్చన్ కాదు సార్, నా ఎక్స్పీరియన్స్. సైనికుడు సినిమాలో క్లైమాక్స్లో అంటే సైనికుడు అనగానే అందరూ ఆ బ్రిడ్జ్ షాటు చాలా అద్భుతమైన షాట్స్ ఉన్నాయి, అన్నీ అవి చెప్తారు. బట్ నాకు ఇష్టమయ్యి సినిమా పరంగా ఇష్టమే సార్. ఇందాక చెప్పిన కమర్షియల్ పాయింట్ పరంగా వ్యతిరేకిస్తాను కానీ, బట్ క్లైమాక్స్లో టీవీలో కనిపిస్తూ మహేష్ బాబు గారు కొన్ని డైలాగులు చెప్తారు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసుకున్న సొంత ఇల్లు కట్టుకోలేని వ్యక్తిగా గురజాల నన్ను అందగా కావాలని చెప్పేసి ఒక సీక్వెన్స్ ఉంటుంది సార్, వింటుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. అదంతా పరచూరు గోపాలకృష్ణ గారు సార్.
వెంకటేశ్వర గారు గోపాలకృష్ణ గారు రాశారు. సార్ అది మొత్తం ఆ స్పీచ్, ఆ సినిమాకి డైలాగ్స్ వాళ్ళే. అంటే సినిమాకి డైలాగ్స్ రాయడం ఒక ఎత్తు, ఆ పర్టిక్యులర్ సీను పరచూరి గోపాలకృష్ణ గారు చాలా అద్భుతంగా రాశారు. ఇవన్నీ కూడా అసలు అలా చెప్తుంటే ఆ రోజు షూటింగ్లోనే మహేష్ కూడా ఆశ్చర్యపోతారు. మన్నాడు షూటింగు జనరల్గా చాలా ఎక్కువ డైలాగులు ఉన్నాయి కదా అని నేను బాబు ఒకసారి డైలాగ్ పేపర్ చూస్తారు, జనరల్గా చూడతాను. సెట్కి వచ్చిన తర్వాత చూసి, ఎందుకంటే ఎప్పుడు ఫుల్ ఆల్రెడీ బాగా డైరెక్టర్లు అతనికి ఎక్కించేసి ఉంటారు క్యారెక్టర్. సో అలాగే మెమరీ పవర్ కృష్ణ గారి లాగే తనకి ఒకసారి సీన్ పేపర్ చూసుకున్నాడంటే వచ్చేస్తుంది. కానీ నేనే ఈ చాలా ఆయన దాదాపు 4-5 పేజీలు ఉంటుంది అది డైలాగు. సో అవి చాలా బాగున్నాయి వేరే. గోపాలకృష్ణ గారు అద్భుతంగా రాశారు. సో దాంతో నాకు ఎందుకని మంచిదని నెక్స్ట్ డే షూటింగ్కి రాత్రి ఫోన్ చేసి, బాబు ఇలా కొంచెం ఎక్కువ డైలాగులు ఉన్నాయి, ఒకసారి సీన్ పేపర్ పంపించిన అన్న అని అంటే, మరీ ఎక్కువ ఉన్నాయా అన్నాడు. అవును బాబు మరీ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, మీరు ఒకసారి చదవండి, మీకు ఎంతవరకు ఇంట్రెస్టింగ్ ఉందో చూద్దాం అని అంటే సార్ పంపించాను. మన్నాడు మార్నింగ్ షూటింగ్ వచ్చి బాబు ఏమైనా తగ్గిద్దామా అంటే, వద్దు అస్సలు తగ్గించొద్దు, రెడీ అన్నాడు. రెడీ అని ఆ 4 పేజీల డైలాగు సింగిల్ టేక్లో నేను 2 కెమెరాలు పెట్టాను, ఆ 2 కెమెరాలు ఒకే టేక్లో ఒక్క ఇది కూడా లేకుండా చెప్పేశాడండి. అసలు 4 పేజీలు అది మీరు చూస్తే ఆ సీన్ చూడండి మళ్ళీ ఒకసారి, సింగిల్ టేక్లో కెమెరాలు 2 పెట్టాను. అసలు ఆ రోజు వాళ్ళందరికీ గూస్ బంప్స్ వచ్చాయి, సెట్లో ఉన్న వాళ్ళందరికీ క్లాప్స్. బట్ అంటే టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల నేను గమనించలేకపోయానేమో సార్ సింగిల్ టేక్ అని. సింగిల్ షాట్ కాదు, షాట్లు కట్ అవుతాయి, 2 కెమెరాలు పెట్టాను, సింగిల్ టేక్, అది సింగిల్ షాట్ కాదు, ఒకే టేక్లో చేశాడు ఆయన. ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా నిజంగా చాలా బాగుంటుంది. పర్టికులర్ గుర్తు ఈ రోజుకి దాన్ని అస్తమానం ప్లే చేస్తుంటారు. అది సైనికుడు సినిమాకి సంబంధించి నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. యుఎస్లో స్టార్స్ని తీసుకెళ్ళి ఫస్ట్ వేసిన ప్రీమియర్ అదే అనుకుంటాను. అవును, మహేష్ బాబు గారిని తీసుకెళ్లారు, మీరు వెళ్ళారు. వరల్డ్ ప్రీమియర్ అంటూ జరిగింది సైనికుడికి, ఫస్ట్ అక్కడ షో పడ్డది. సో ఈ వీడియో ఏమన్నా గుర్తుందా మీకు? అక్కడ యూఎస్లో ఆ ప్రీమియర్స్. ఇక్కడ వెనకాల ఒక అతను ఉన్నారు కదా సార్, మీ కరెక్ట్గా మీ వెనకాల సన్నగా, ఎవరది? మా చైర్మన్ గారు సార్. అవునా? వాసు గారు. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళే అరేంజ్ చేశారు. ఐ డ్రీమ్ వాసు గారే కంప్లీట్. ఆ ఒక్క దాంట్లో మీరు చిన్న దాంట్లో చూడకపోయాడు ఆయన, వాసు గారు కంప్లీట్ మాతో పాటు ఉన్నారు. అంటే యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ అనగానే ఆయన ఒక మాట అన్నారు, సినిమాని ప్రేమిస్తాడు రాజా ఆయన, అట్లాంటి మనిషిని నేను మళ్ళీ చూడలేదు నా లైఫ్లో. పిచ్చి సినిమా అంటే వేరే వ్యాపకం ఉండదు, వేరే వ్యాపారం ఉండదు, వేరే పని చేసుకోవాలని ధ్యాస ఉండదు, పిచ్చి సినిమా అంటే. ఆ రోజు ఈ ఒక్క సిటీనే కాదు చాలా సిటీలు తిరిగారంట. సో ఆయనకి ఏమైనా ఇన్సిడెంట్ గుర్తుంటుందేమో మొత్తం ఆయనే కదా కంప్లీట్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది. మహేష్ని, నన్ను, దత్తు గారు, మేమందరం వెళ్ళిన కూడా ఉన్నారు. ఆయన మొత్తం ఆయనే కీ రోల్. ఆయన ఎలా మర్చిపోతాను ఇప్పుడు, అంటే అంత చిన్న దీంట్లో ఆయన నేను గుర్తుపట్టలేదు ఆ చిన్న వీడియోలో, బట్ మొత్తం ఆయనే లీడ్ చేసి. అండ్ ఇంకో ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకున్నాం సార్. మా దగ్గర టిఎన్ఆర్ గారు అని ఒక యాంకరింగ్ లో ఒక లెజెండరీ స్థాయికి వెళ్ళారు. ఆయనకి చాలా ఎర్లీ స్టేజ్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన వారిలో మీరు ఒకరు. సార్ చెప్పారు, గుణశేఖర్ గారికి అప్పుడు నాకున్న పరిచయం మేర ఫోన్ చేశాను, ఒక్క మాట అంటే అప్పుడు టిఎన్ఆర్ గారు ఎవరో ఎవరికి తెలియదు, బట్ మీరు వచ్చి ఆ రోజు. వాసు గారు నాకు బాగా టచ్లో ఉండేవారు. నాకు ఆయన ఐ డ్రీమ్తో ఆయన ఎదుగుదల కూడా చూశాను నేను. ఆయన కూడా ఒక మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. ఆయన చాలా అడ్వాన్స్డ్గా ఆయన ఆలోచనలు ఉంటాయనడానికి ఐ డ్రీమ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన ఈ రోజుల్ని ఊహించగలిగారు. అప్పట్లో ఒక యూట్యూబ్ ఛానల్, వెబ్సైటు, ఐ డ్రీము ఇవన్నీ అంటుంటాయి, అందరికీ పెద్ద అర్థమయ్యేది కాదు. బట్ ఆయన నిజమైన విజనరీ. ఈ రోజున మరి ఐ డ్రీమ్ ఆ రోజున ఆయన నెలకొల్పబట్టి
ఈ రోజున మరి ఎంతమందికి అది ఉపాధిగా ఉంది, ఎలా షైనింగ్లో రైజింగ్లో మామూలు లేదు కదా. సార్ మీకు ఐ డ్రీమ్ అనగానే ఒక అద్భుతమైన ఒక బ్రాండ్ అయిపోయింది, ఒక మంచి ఇంప్రెషన్ కూడా ఉంది. సార్ ఊరికనే ఏదో ఒక ఇది చెప్తారు అనేది కాకుండా దాని వెనకాతల ఆయన కృషిని నేను స్వయంగా చూసినోడిని. థ్యాంక్ యూ. మీరంటే ఇప్పుడు ఈ మధ్య జాయిన్ అయి ఉంటారు. అంతే సార్. నేను ఆయన ఎదుగుదలని చూస్తూ చాలా ఇన్స్పైర్ అవుతుంటాను కూడా. ఆయన ఎదుగుదలను చూసి నాకు కూడా చాలా ఆ, ఇష్టం థ్యాంక్ యూ సార్. అది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ సార్ ఇది నిజంగా నేను విన్నది నిజమో కాదో తెలియదు, దాన్ని బట్టి మీరే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక్కడు తర్వాతో అర్జున్ తర్వాతో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు ఒక సినిమా చేయాలి, కథా చర్చలు నడిచినాయి, ఆల్మోస్ట్ ఫైనలైజెస్లో వర్కౌట్ అవ్వలేదు అని తెలిసింది. ఏ సినిమా సార్ అది, ఎందుకు అయిపోయింది? అంటే సినిమా లేదు, సినిమా లేనప్పుడు ఏ సినిమాని ఎలా అంటాం, అది అయితే నిజం. ఒకటి చేయాలని అనుకున్నాం. జైబేరి కిషోర్ గారు ప్రొడ్యూసరు, సార్ సైనికుడు ముందు అనుకుంటాను. సో అది ఆల్మోస్ట్ ఒక 6 months ట్రావెల్ అయ్యాం, బట్ వర్కౌట్ అవ్వలేదు. అంటే కథ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఇద్దరికి సాటిస్ఫై అనిపించలేదు కథ. సో తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలే అని చెప్పి బ్రేక్ ఇచ్చాం అంతే. తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు సార్? ఇంకా తర్వాత నేను కూడా అంటే ఎప్పుడైనా కూడా మనకి కథ వాళ్ళ కోసం తయారు చేయకూడదు. కథగా పుట్టి ఆ కథకు వాళ్ళు సరిపోతారంటేనే అవి మెటీరియలైజ్ కూడా అవుతాయి. చాలా చాలా కరెక్ట్. అందుకని అలాగా తర్వాత నాకేం తగలలేదు. అది అండ్ యాక్చువల్గా మళ్ళీ తోటప్రసాద్ గారే నాకు ఇది చెప్పింది. ఒక్కడు తరువాత మీరు ఏదో ఒక కారు కొన్నారట. మీరు ఆ కారు ఎక్కించుకొని మీరు మీ టీంలో ఒకరిద్దరు తోటప్రసాద్ గారు అందరూ వరంగల్ వెళ్ళిపోయి ఒక్కడు తర్వాతే రుద్రందేవి తీయాలని మీరు చాలా ప్రయత్నాలు చేశారంట. అంటే ఒక్కడు తర్వాత దీన్ని పట్టాలు ఎక్కించాలి అని చెప్పేసి ఆ టైంలో, బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు, తర్వాత కుదిరింది అని చెప్పారు. ఎందుకు ముందు నుంచి రుద్రందేవి కథ చెప్పాలని అంత బలంగా నిర్ణయించుకున్నారు? కథ అలాంటిది, అది నిజమే. అది తను చెప్పింది. ఒక్కడికి ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా రుద్రమదేవి అనే అనుకొని కంప్లీట్ టీమ్ తోటి వరంగల్ వెళ్ళడం అన్నీ నిజమే. అదే బాగా. కాకపోతే ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ కదా, హీరోయిన్ ఓరియంటెడ్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి కోసం వెనకాడారు అందరూ. ఒక మనిషి తనకొచ్చిన విజన్ని నమ్మడం వేరు, ఆ మనిషిని నమ్మి వేరే మనిషి ట్రావెల్ అవ్వడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి రుద్రందేవి విషయం తీసుకొస్తే మీకున్న విజన్ అది, మీరు నమ్మారు, మీరు కష్టపడ్డారు, ఓకే. బట్ మిమ్మల్ని నమ్మి అనుష్క గారు ఆ రేంజ్ కష్టం. అంటే ఈ మధ్య నేను శివ రిలీజ్ అప్పుడు చంద్ర గారిని, శివ సంబంధించిన మేకప్ మ్యాన్ చంద్ర గారిని అందరిని ఇంటర్వ్యూలు చేశాను అనమాట. వాళ్ళందరూ అనుష్క గారి గురించి చెప్తుంటే వాళ్ళందరూ ఎగ్జాంపుల్ చెప్పేది ఒకటే, గుణశేఖర్ సినిమా చూడ, ఆ సినిమాలో ఆమె అసలు ఎంత కష్టపడింది, అనుష్క గారి గురించి అంతకంటే ఏం చెప్పాలి అని చెప్పి అంటున్నారు. సో అనుష్క గారితో మీ ట్రావెలింగ్ ఆ సినిమా అప్పుడు ఎలా ఉండింది? అదే చాలా ఇప్పుడు అదే మా నీలిమ కూడా అంటుంటుంది అప్పుడప్పుడు ఈ ప్రమోషన్స్ జరుగుతుంటే, సార్ ఆవిడ అలా రూమ్లో కూర్చుని ఉండేది. రోజుకి ఒక 10-15 ఇంటర్వ్యూలు, అసలు మామూలుగా కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరిని కాదనేది కాదు. సో చాలా ఓపిక్గా, ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు ఓపికే లేదు. వాళ్ళు ఒక 2 ఇంటర్వ్యూలకే అలసిపోయి బాబోయ్ ట్రైన్ అయిపోయాం, మళ్ళీ నెక్స్ట్ పెట్టండి అని వెళ్ళిపోతున్నారు. సో ఆవిడని చూసి మొన్నే గుర్తు తెచ్చుకున్నాం, ఏమి విగరస్గా ఆవిడ, మాకు బ్యాటరీ డౌన్ అయిపోయేది కానీ ఆవిడకి అయ్యేది కాదు. సో ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇంకా సినిమాలో అయితే చాలా కష్టపడ్డారు ఆవిడ. చాలా హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు, కత్తి యుద్ధం, ఆ కత్తి తిప్పి ఆవిడకి ఇక్కడ ప్రాబ్లం కూడా వచ్చేసింది, ఈ ఎముక. అలాగే ఏనుగు మీద కూర్చోవటం మనకు చాలా అందంగా కనబడుతుంది, చాలా చక్కగా రాజసంగా సరదా తీరిపోద్ది, బ్యాక్ బోన్ మొత్తం ఇదైపోద్ది. సో అది కానీ, అలాగే గుర్రం మీద కూర్చొని స్వారీ చేస్తుంటే ఇవన్నీ కూడా చాలా కొట్టుపోతాయండి. అలాంటిది మనకి వారియర్ క్వీన్ అని మనం ఊహించేసి ఏదో షూటింగ్ చేసేస్తాం కానీ చాలా కష్టం ఆ క్యారెక్టర్ని చేయటం. ఆవిడ అంత కష్టపడ్డారు ఆవిడ. అది నిజంగానే ఇంకొక హీరోయిన్ అయితే సగంలోనే దండం పెట్టిస్తుండేవారు, బాబోయ్ మా వల్ల కాదు, మీరు డూపుతో తీసుకోండి అని. సార్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, మీరు చెప్పగలిగితే చెప్పండి, స్కిప్ చేద్దామన్నా స్కిప్ చేసేద్దాం. మన కథ, మనకు తెలియాల్సిన కథ, మన చరిత్ర, రుద్రమదేవి కథ మీరు భుజాలకు ఎత్తుకున్నప్పుడు, షూటింగ్ నడిపిస్తున్నప్పుడు గుణశేఖర్ అయిపోయాడు,
గుణశేఖర్ ఇంక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాడు, గుణశేఖర్కి పిచ్చి బట్టి ఈ సినిమాని ఎత్తికెక్కున్నాడు, ఇవన్నీ ఇండస్ట్రీలో నడిచినాయి, మీరు విన్నారు, మీ దాకా వచ్చినాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళే మొండి ధైర్యం ఎందుకు వచ్చింది? కదా రుద్రమదేవ్ అనే చరిత్ర ఎంత ఇన్స్పైరింగ్ ఉంది. మరి ఈ రోజున ఆ సినిమా నేను నిర్మాతను కాబట్టి టేబుల్ ప్రాఫిట్ మిగలలేదు, కానీ ఇంకో నిర్మాత అయితే టేబుల్ ప్రాఫిట్ మిగిలేది. సో మరి ఆ రోజున నాకు బినామీలు కూడా ఎవరు లేరు, నేను ఒక్కడే సోల్ ప్రొడ్యూసర్లు. సో అలాంటిది రిలీజ్ టైంకి నో లాస్ నో ప్రాఫిట్, బ్రేక్ ఈవెన్లో రిలీజ్ అయింది. సో అది దాన్ని మించిన సక్సెస్ ఏముంది? ఆ సక్సెస్ని ఏం తెచ్చిపెట్టింది? రుద్రమదేవి కథ, అనుష్క, మా అందరి శ్రమ. సో ఇది నమ్మాను నేను. ఇది ముందు నుంచి చూశాను. ఇది ముందు నుంచి చూశాను కాబట్టే నేను అనుకున్న రిజల్ట్ సాధించాను. నాకు మీరు అన్నట్టు కరెక్టే, చాలామంది చాలా రకాలుగా కమెంట్లు చేస్తారు. ఆ కమెంట్లు చేసేవాళ్ళని కూడా మనమేం తిట్టుకోని అవసరం లేదు. అవతల వాళ్ళ స్థానంలో ఉంటే నేను కూడా తిట్టుకునేవాడిని వాళ్ళని, ఏం పిచ్చా ఏంటి ఈ సినిమా అని చెప్పి. బట్ అది చేసేవాడికి తెలుస్తుంది. అంటే నేను కరెక్టో కాదో తెలీదు, మధ్యలో మీ అంటే ఆ నమ్మకం లేక కొంత మీ టీంలో నుంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, ఆ లాంగ్ టర్మ్లో అయితే జనరల్గా జరుగుతుంటాయి సార్. అది మనం దాన్ని ప్రత్యేకంగా టీంలోంచి వెళ్ళిపోయారు అనే మాట వాడవసరం లేదు. ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ కదా. అవును 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 ప్రాజెక్ట్ డ్యూరేషన్ కదా. మీకు ఏ హిస్టారికల్ ఇలాంటివి తీసుకున్నా స్టార్టింగ్ ఉన్నప్పుడు టీము ఎండకు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, వేరే సినిమాలు. మనం కూడా ఇది అనుకున్న ప్లాన్లో అనుకున్న ప్లాన్లో అయిపోతే ఉంటారు పాపం. అంత కథ చెప్పడం కష్టం కదా. సో అందుకని ఒక 1 year రన్ మొదలెడతాం, అది 2-3 years పట్టేసరికి సహజంగా వెళ్ళిపోతారు కదా. ఆ మొత్తం ప్రాసెస్లో మిమ్మల్ని డబ్బులు పక్కన పెట్టేసి, తన డేట్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, నీ వెనక నేను ఉంటాను గుణ అని చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్. అవును. ఆయన సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఏదో తీసుకోలేదని విన్నాను, నిజమేనా సార్? అంటే రెమ్యూనరేషన్ ఇవన్నీ సెకండరీ ఆయనకి. ఆయన ఆ టైంకి రేసుగుర్రం సక్సెస్లో ఉన్నాడు ఆయన వచ్చి నేను చేస్తానన్నది చాలా గొప్ప విషయం. సార్ అది ఎన్ని కోట్లతో కొలగలం, అది వెలకట్టలేదు. నిజమే సార్, డబ్బులతో మాట్లాడకూడదు. సో అలాగా అది కేవలం నా మీద రెస్పెక్ట్ కాదు, చరిత్ర మీద రెస్పెక్ట్ అతనికి. అతను ఒకడు చాలా గొప్పగా మన సంస్కృతిని కానీ మన సాంప్రదాయాలను కూడా చాలా గౌరవిస్తాడు. దానికి ఎగ్జాంపులే అతని పేరెంటింగ్ చాలా గొప్పగా ఉంటుంది. నేను శాకుంతలం టైంలో షేర్ చేసుకున్నాను. ఆ అల్లు అర్హపాపని పెంచిన విధానం, ఆ పాపకి ఒక్క ఇంగ్లీష్ పదం రాదండి, అంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది. స్వచ్ఛమైన తెలుగులో. ఈ రోజుల్లో ఎక్కడైనా విన్నారా? కష్టం సార్. అది బన్నీను స్నేహ గారి పెంపకం అలా ఉంటుంది. ఆ పాప వెరీ వెల్ డిసిప్లిన్డ్. పద్యాలు ఏం చెప్తుంటారు సార్ స్టేజ్ మీద కానీ. సో అలాగా చరిత్ర మీద కూడా ఉన్న రెస్పెక్ట్ తోటి వచ్చి గౌనగాన రెడీ చేశాడు. సూపర్. అండ్ ఇంటర్వ్యూకి వస్తున్నారంటే మీ ఏడీలో ఒక ఏడీతో మాట్లాడా, మీరు పేరు అడగొద్దు, వాళ్ళకి షెంటింగ్ పడిపోద్ది నాకు తెలుసు. ఏం సార్ అసలు నిద్రపోవట్లేదు అంటే మీరు? నిద్రపోవడం అనేది చాలా తక్కువ అంటే నిద్రపోవడం. అవును, మామూలుగా అయితేనే చాలా తక్కువ. ఎందువల్ల సార్? మీకు డైరెక్టర్నే చైర్లో వచ్చి కూర్చోండి, మీకే తెలుస్తుంది. నేనే కాదు, ఏ డైరెక్టర్ ప్రశాంతంగా నిద్రపోతాడో చెప్పండి. నాకు తెలిసి డైరెక్షన్ అనే వృత్తిలో ఉన్నవాడు ఎవరికి కూడా ప్రశాంతమైన నిద్ర అయితే ఉండదు. అది నేను చెప్పగలను 90%. అది అందువల్ల ఇది నా ఒక్కడే ఇదే కాదు, డైరెక్షన్ అనేది అంత బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ఎంతమందిని సమాధానపరచాలి, ఎంతమందిని, ఎన్ని లాజిక్స్ని మనం అడ్రస్ చేయాలి, అదొక పెద్ద యజ్ఞం అండి మీకు. అందుకనే కదా వరల్డ్లోనే మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఫిల్మ్ డైరెక్షన్ అంటారు. అది నిజం. ఏడీస్కి ఒక టైం చెప్తారంట, యూనిట్కి ఒక టైం చెప్తారంట, వాళ్ళందరికంటే ముందే వెళ్ళి కూర్చుంటారంట. ఇది కొత్తగా ఈ సినిమా చేయట్లేదు సార్. మొదటి నుంచి నాకు మా ఇంట్లో అందరికి కూడా టైం డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు 7 గంటల కాల్ షీట్ అంటే నేను వీలైతే 6:30కే ఉంటాను. నేను 6:30కే ఉండి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూడటమే కాకుండా అక్కడ ఏమైనా ఇంకా బెటర్మెంట్ చేయొచ్చా,
సో ఎందుకంటే నాకు ఒక షాట్ ఎక్స్పోజ్ అయిందంటే భయం అండి. సార్ ఆ షాట్ ఎక్స్పోజ్ అవ్వడానికి ముందే ఏదైనా చేయగలం మనం. వన్స్ ఎక్స్పోజ్డ్ అంటే అది శాసనం, అంతే. దాన్ని మార్చలేం. అందుకని ఆ పెయిన్స్ టేకింగ్ అంతా పడుతుంటాను నేను. ఓకే. అది అండ్ యుఫోరియా విషయానికి వస్తే సార్, నాకు తెలిసి అతిపెద్ద టాస్క్ మీ స్వప్నాన్ని మదర్గా మీరు చూడాల్సి రావడం. చాలా మదన పడి ఉంటారు. ఫస్ట్ మేడం దగ్గరికి వెళ్ళి, భూమిక గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు సార్? ఆ కన్వర్జేషన్ ఏం నడిచింది? అదే అంటే ఫస్ట్ తను కూడా షాక్ అయింది. మ్మ్. ఆ, ఎందుకంటే జనరల్గానే హీరోయిన్లు మదర్ రోల్ అనేసరికి కొద్దిగా వెనకడుగేస్తారు. అందులో ఒక టీనేజర్కి మదర్గా చేయాలి. మ్మ్. భూమిక నిజ జీవితంలో యంగే, ఆవిడేం టీనేజర్కి మదర్ అయ్యేంత వయసు లేదు ఆవిడకి. ఆ రియల్ లైఫ్లోనే ఆవిడ సన్నకే 12 ఇయర్సే. సార్ సో అందుకని కథ స్క్రిప్ట్ పంపించమంది. సార్ తను అప్పుడు లండన్లో ఉంది. సార్ సో స్క్రిప్ట్ పంపించాను. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథ చెప్పి తీరాలి వెంటనే, ఐఎమ్ డూయింగ్ ఇట్ అంది.